శ్రీమతి నమః. ఒక కాకికి దెబ్బ తగిలినా, ఒక కాకి ప్రాణం పోయినా చుట్టూ 100 కాకులు వచ్చేస్తాయి. కాకి ఏంటి, అసలు ఏ జంతువుకు దెబ్బ తగిలినా, ఏ జంతువు బాధపడినా చుట్టూత దానికి సంబంధించి జంతువులు తిరుగుతూనే ఉంటాయి. మొన్న ఒక కుక్క రోడ్ యాక్సిడెంట్ అయిందనమాట మాకు దగ్గరలోనే. మనుషులు అసలు పాపం అది మధ్యలో రోడ్డు మీద పడుంది, వెనకాలంతా నడ్డి విరిగిపోయి అరుస్తోంది. అలా బళ్ళు వేసుకుని వెళ్ళిపోతున్నారు తప్పించుకుని. కానీ పాపం రోడ్డు మీద అక్కడ కుక్క ఉంది కదా, దాన్ని తీసి పాపం పక్కన పెట్టాలి, అది అరుస్తోంది కదా అని ఒక్కడు పట్టించుకోలేదు. కానీ తోటి కుక్కలు వచ్చేసి చుట్టూతా అరుస్తున్నాయి పాపం దాన్ని చూసి. ఆ తర్వాత ఎవడో పుణ్యాత్ముడు చాలా సేపటికి వచ్చి ఆ కుక్కని ఆ రోడ్డు మీదకి నుంచి పక్కకి తీసుకొచ్చి కూర్చోపెట్టాడని అనుకోండి. అంటే మనం ఏ సమాజంలో బ్రతుకుతున్నాం? ఎవరికైనా ఏదైనా జరిగితే మనం పట్టించుకోం, అంటే అది మనకి జరగలేదు కాబట్టి. మనకి ఎవరైనా సహాయం చేయకపోతే మనం ఇంకొకరిని తిడతాం తప్ప, ఇంకొకరికి ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మనం నోరు తెరిచి మాట్లాడము, అసలు కనీసం మేము ఉన్నాము అని చెప్పి సపోర్ట్ కూడా చేయము. రాయచోటిలో జరిగిన సంఘటన చూడండి, అది హిందువుల మీదే జరిగింది. అక్కడ ఏవైనా సరే ఆంక్షలు విధిస్తే హిందువులకే ఆంక్షలు విధించారు. ఆ స్త్రీమూర్తి, హిందీ స్త్రీమూర్తినే తిట్టారు పట్టుకుని. అలాగే ఇక్కడ హిందూ ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళ మీదే కేసులు బనాయించారు. అలాగే ఉత్తరప్రదేశ్ లో చూడండి, గోపాల్ మిశ్రా శరీరం అంతా తూట్లు పొడిచేయలేదా, ఆయన కూడా హిందువే. కాశ్మీర్ లో చూడండి, హిందువుల మీద దాడి చేశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, కర్ణాటకలో సుహాస్ శెట్టి అని ఆయన ఈ దేశం కోసం పాటుపడే సంస్థకి చెందినవారు అనమాట. ఈ బజరంగ్ దళ్ కార్యకర్త, విహెచ్పి కార్యకర్తనో చెప్తున్నారు అందరూ. ఈయన చేసిన అన్ని మంచి పనులు ఉన్నాయంటే, జిహాదీకి గురవుతున్న ఆడపిల్లల్ని ఈయన ఎంత మందిని రక్షించారోట. అలాగే గోవధకి గురవుతున్న గోమాతల్ని ఎన్నింటిని రక్షించారు. అసలు గోవుల్ని రక్షించడం అన్నా, ఈ జిహాదీలకి గురవుతున్న అమ్మాయిల్ని రక్షించడం అన్నా మాటలేం కాదు, కత్తి మీద సామే. ఎటు నుంచి ఎప్పుడు ఎవరొస్తారో కూడా తెలియదు. మొన్న మాకు దగ్గరలో కూడా ఈ గోవుల్ని లారీలో ఎక్కించుకుని వెళ్ళిపోతుంటే ఒక ట్రాన్స్జెండర్ ఆ అమ్మాయి ఎంత ధైర్యంగా పోరాడింది అంటే అసలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడు మా తమ్ముళ్ళు కూడా ఈ గోరక్షణ చేసే దళంలో ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళి మొత్తానికి ఆ లారీని ఆపారు అని అనుకోండి. కానీ చెప్తున్నాను, గోవుల్ని రక్షించడం అంటే మామూలు విషయం ఏం కాదు. ఎంతమంది మన మీద పగబట్టేస్తారో, మామూలుగా వాళ్ళు మన మీద కక్ష తీర్చుకోరు. అయితే ఇక్కడ ఇది జరిగింది ఏంటంటే, ఈ కావాలని ఇతని మీద కక్ష పట్టారు. ఎందుకు? అక్కడ ఎవరో పరాయి మతస్థుడు ప్రాణాలు కోల్పోతే ఆ ప్రాణాలు తీసింది ఈ సుహాస్ శెట్టి ఏమో అని ఎలిగేషన్. అది పూర్తిగా ఇంకా తెలియదు. ఎలిగేషన్, కోర్టులో కేసు నడుస్తోంది. ఈ సుహాస్ శెట్టినేమో A1 నిందితుడిగా చెప్తున్నారు. అయితే మరి ఒకవేళ కోర్టులో మరి కేసు అటుపోయి ఇటొచ్చి సుహాస్ శెట్టిని ఏమన్నా వదిలేస్తారేమో, ఆ నిందని నిరూపించలేకపోతే ఇతను బయటకు వచ్చేస్తాడు అని అనుకున్నారు, ఏంటో తెలియదు. కానీ పరాయి మతస్థులు ఏం చేశారు అంటే, ఈ సుహాస్ శెట్టిని ప్రాణాలు తీసేశారు. ఆ ప్రాణాలు తీసేసింది ఏవైనా దట్టమైన కీకారణ్యాల్లోనో ఎవరూ లేని ప్రదేశంలోనో కాదు. అందరూ తిరుగుతుండగా ఈ 5గురు వచ్చి సుహాస్ శెట్టిని అత్యంత దారుణంగా పాశవికంగా ప్రాణాలు తీసేశారు. కనీసం ఆ సుహాస్ శెట్టి మీద దాడి జరుగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళైనా స్పందించాలా? ఒక్కళ్ళు కూడా స్పందించలేదు. అంటే మంది కాదు కదా, మన ప్రాణం కాదు కదా, మన మీద దాడి జరగలేదు కదా అని పక్కకి వెళ్ళిపోయారు. అదే దాడి హిందువుల మీద జరిగితే ఈ సుహాస్ శెట్టి లాంటి వాళ్ళు కానీ, హిందూ ధర్మాన్ని రక్షించే వాళ్ళు కానీ రావాలి. వాళ్ళు వచ్చి మాట్లాడలేకపోయినా, వాళ్ళు వచ్చి ఏదైనా కలగజేసుకోపోయినా ఎక్కడున్నాయి ఈ హిందూ సంస్థలు అని మనమే అంటాం. కానీ హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తికి అంత దారుణంగా ఆ నడి రోడ్డు మీద అతని ప్రాణాలు తీసేస్తుంటే ఎవరూ వెళ్ళి అతని ప్రాణాలని కాపాడలేకపోయారు. కనీసం ఒక్క 5గురో 6గురో వెళ్ళి రివర్స్ అయితే ఈ సుహాస్ శెట్టి కూడా ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్నారు, ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అంటే ఆయనకు కూడా తన్ని రక్షించుకునే కొన్ని విద్యలు తెలిసే ఉంటాయి కదా. ఎప్పుడైతే బయట నుంచి సపోర్ట్ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా ఈయనకి కూడా కాస్త ధైర్యంగా ఉండేది. ఆ పరాయి మతస్థుల మీద ఈయన దాడి చేసి ఉండేవారు, ఆయన ప్రాణాలు పోయి ఉండేవి కాదు. అంటే హిందూ ధర్మం కోసం ఎవరైనా మాట్లాడాలి అన్నా భయం వేస్తుంది. ఇప్పుడు ఇన్ని సంఘటనలు చూసిన రాయచోటిలో కూడా అంతే కదా. ఇలా ఇన్ని సంఘటనలు చూసిన తర్వాత హిందువుల మీద కాదు దాడి జరుగుతుంటా, హిందువుల్ని కాదు అంటుంటా భారతీయుల మీద జరిగింది దాడి అనగలుగుతారా? అనలేరు కదా. ఈ సుహాస్ శెట్టి చెప్పారట, నాకు థ్రెట్ ఉంది అని. థ్రెట్ ఉంది అని అన్నప్పుడే ఈయనకి రక్షణ కల్పించుండుంటే బాగుండేది. హిందువుల ప్రాణాలు కదా,
థ్రెట్ ఉంది అన్నా ఏముంది అన్నా హిందువులే పట్టించుకోరు, ఇంకెవరో పట్టించుకుంటారని చెప్పి మనం ఆలోచించడం దేనికి చెప్పండి. ఈ జంతువుల్లో ఉన్న కట్టుబాటు మనుషుల్లో లేదు. అసలు మనుషుల్లో ఎవరూ కట్టుబాటుగా రారు. వ్యక్తిగతంగా హిందువులు హననం చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ముందుకు వెళ్ళాలి అంటే హిందువుని టార్గెట్ చేయాలి. హిందువుని టార్గెట్ చేస్తాడు, అలాగే పక్కవాడు కూడా హిందువునే టార్గెట్ చేస్తాడు. మళ్ళీ రక్షించాలి అని కోరేది కూడా హిందువే. మమ్మల్ని ఎందుకు రక్షించలేదు, మమ్మల్ని టార్గెట్ చేస్తే ఈ సంస్థలన్నీ ఎక్కడికి పోయాయి అని చెప్పి మాట్లాడతాం. అన్యాయంగా ఒక వ్యక్తి ప్రాణాలు తీసేశారు కదా, కనీసం అలా ప్రాణాలు తీసేస్తున్నప్పుడు ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాం, ఎందుకు కలిసికట్టుగా ఉండలేకపోతున్నాం? దానికి ఒకానొక కారణం ఏంటో తెలుసా? ఆ పరాయి మతస్థులు, ఆ పరాయి దేశస్థులు ఏం చేస్తారు అంటే, ఇంకొకరి మీద దాడి చేయాలి అంటే వాళ్ళు శిక్షణ శిబిరాల్లో ట్రైనింగ్ తీసుకుంటారు. మన హిందువులం ఆర్ఎస్ఎస్ లో గాని, విహెచ్పిలో గాని, బజరంగ్ దళ్లో గాని చేరి ఆ విద్యలన్నింటినీ నేర్చుకుంటూనే మనకి ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు అందరం కలిసి చెయ్యాలి అనే భావనని మాత్రం మనం పెంచుకోవటం లేదు. పాప ఇక్కడ సుహాస్ శెట్టి కూడా ఎంత బజరంగ్ దళ కార్యకర్త, ఎంత విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త అయినప్పటికీ ఆయన అక్కడ ఒక్కరే అయిపోయారు. చుట్టూ ఉన్న హిందువులు ఏమవుతుందిలే అని చెప్పి చోద్యం చూస్తూ కూర్చున్నారేమో తప్ప ఆయన్ని రక్షించడానికి రాలేదు. ఇంకా హిందువుల కోసం మాట్లాడాలని, హిందూ దేశంలో జరిగే ఈ అరాచకాల గురించి చెప్పాలని ఎవరికి అనిపిస్తుంది చెప్పండి? మనం మనుషులుగానే బ్రతుకుతున్నామా? మనసును తీసేసి ఎక్కడో పెట్టేసి వచ్చేసామా? రాక్షసుడు కథల్లో ఉంటుంది కదా, ప్రాణాలని 7 సముద్రాల చివరన దాచిపెట్టారని. అతను ప్రాణాలు తీయాలంటే 7 సముద్రాలు దాటి వెళ్ళాలి. అలా హిందువులు కూడా మనసును తీసేసి ఎక్కడో 7 సముద్రాల వెనకాల దాచిపెట్టారేమో. అందుకే స్పందించడానికి మనసు వెంటనే రావటం లేదు. ఎందుకంటే ఆ మనసు తెచ్చుకుని మళ్ళీ పెట్టుకోవాలి కదా, 7 సముద్రాలు దాటి మళ్ళీ మనసును తెచ్చుకుని పెట్టుకోవాలి కదా, అందుకని.